కథ కాదు జీవితం. 2-3 సార్లు ఎవరు కొట్టారు? ఆ నీలిమ అనే క్యాండిడేట్ ఆయన ఒప్పిస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి మిమ్మల్ని కొట్టిందా? అయితే నేను ఈయనేమో లోపల దాక్కుంటే చుట్టుపక్కల పిలుచుకున్నాను. మేడం కొడుతుంది, ఇది ఇట్లా వస్తుంది అంటే మీ ఆయన ఏం చేస్తున్నారంటే పరుగు పోతుందని, మా ఆయనకి ఆడవాళ్ళు అంటే సిగ్గు, కొంచెం రండి అని అంటే ఖాళీ చెయ్యి అనంటే మీరు ఓనర్స్ ఆయన మీ ఇంట్లో అద్దెకున్నాడు మేమే పే చేసుకుంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంక్వైరీ చేయండి మేడం. రెంట్కి వచ్చారు, ఆమెను అడిగి వచ్చారు, నేను తీసుకొచ్చి పెట్టిన చెప్తాను. మీరు ఇందాక చెప్పిన వర్షన్ కి ఇప్పుడు ఆవిడ చెప్పే వర్షన్ కి అసలు ఎక్కడా అసలు మ్యాచ్ అవ్వట్లేదు. చాలా అవును, రెంట్కి వచ్చారండి. ఈమెకు అనుమానం వచ్చి కాల్ చేయించింది. గొడవకి వెళ్తే ఎందుకు అనవసరం గొడవ పెట్టుకుంటావు, అది వెళ్ళిపోతారేమో అని చెప్తే ఈమె కొట్లాడికి పోయింది. ఏదో గొడవ అయింది. నేను కూడా చెప్పాను కాల్ చేయమని, వాళ్ళు వెళ్ళిపోయింది. ఖాళీ చేసినాక వేరే దగ్గర పెట్టాడు అదే కాలనీలో ఎవరిని దాన్ని. అది అసలు ఎక్కడ పోయినా వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు మేడం. ఆ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసు. ఆ ఇంటి ఓనర్ నన్ను చూడ నేను తీసుకెళ్ళమన్నాను మేడం. ఆ ఇంటికి నన్ను తీసుకెళ్ళు, ఆ ఇల్లు ఎక్కడుందో నేను చూడలేదు, నన్ను తీసుకెళ్ళు, వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కాలనీలో మాట్లాడిపోయామని చెప్పిన. అట్లా ఏం చెప్పదు. నువ్వు తీసుకెళ్ళినావు, నువ్వు బంగారం ఇచ్చినావు, నువ్వు అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, ఆ ఇల్లే తెలియదు నాకు. ఆ ఇంట్లో తీసుకుపోయి పెట్టినట్టు. మరి ఆ ఇల్లు ఓనర్ అన్న నన్ను గుర్తుపట్టాలి కదా మేడం. నన్ను తీసుకుపోయాడు, పెద్ద మనుషులు ఉన్నారు కదా, నేను వస్తా అని చెప్పిన ఆ ఇంటికి. అట్లా తీసుకుపోలేదు. నువ్వు తీసుకెళ్ళినావు, నువ్వే ఇంట్లో పెట్టినావు, నువ్వే ఇంటికి పోతున్నావు అట్లాంటప్పుడు. అయితే నేను ఊరికి పంపిస్తాడు, అవి ఖాళీ చేపిస్తే ఖాళీ చేయనంటే చేయనంది. ఎట్లున్నావే చూడ, ఈయన తిట్లే అది తిడుతుందని, ఎట్లున్నావే ఇట్లా తిడుతుంటే వాళ్ళు అన్నారు ఏంటి రెంట్ కరెంట్ కూడా కట్టనీయట్లేదు మేడం, 700 రెంట్, ఆ రెంట్ కూడా కట్టనీకి పైసలు వస్తావేంటే, పైసలు ఎప్పుడు చూసిన పైసలే, రెంట్ కూడా కట్టలేదు. అయితే చెప్పేది మేడం రెంట్ ఆమెనే తీసుకునేది, ఈయన అడిగేవాడు కాదు. అది ఆమెనే భార్యలాగా, ఆమె బయట ఉంటే ఈయన కళ్ళు తేలేసుకుని పోవటం, పైకి వెళ్ళిపోవటం. నేను అసలు అనుమానమే పడలేదు మేడం. ఈయన అనడం నన్ను దాని ఊరికి మాట్లాడటం, అది కూడా అట్లా ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళడం. ఒక్క మాట, అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వల్ల ఒక్కొక్కసారి కోపంలో పోనీ నిన్ను విసిగించడానికి అలాంటి మాటలు అని ఉండొచ్చుగా? లేదు, ప్రత్యక్షంగా చూసాను మేడం. రాత్రి పూట చూసి నాకు తల దిమ్మ తిరిగిపోయింది. ఇరిటేట్ చేయడానికి కొంతమంది అలా లేదు, నేను ప్రత్యక్షంగా చూసాను. అయితే ఖాళీ చేపిస్తేనే ఇద్దరు కోపం వచ్చింది. గట్టిగా నమ్మకం ఉంది. గట్టిగా నమ్మటం ఏంటి మేడం, చూసాను. వీళ్ళ ఇద్దరు చూసి ఇంకొక అమ్మాయికి ఈయనకి కాంటాక్ట్ ఉందంటే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చూపించి ఫోటోలు కూడా చూపించింది స్కూల్కి వచ్చి. చూపిస్తే నేను ఆయన కొనుక్కోమంటే నేను కొనుక్కోలేదు, ఈయన కొనుక్కున్నాడు, 10,000 పెట్టి కొనుక్కున్నాడు అని చెప్పింది. అయితే మేడం మళ్ళీ వెళ్ళిపోయినాక సార్ నేను పట్టించుకోకపోతే ఎప్పుడు అసలు నాతో ఉండేవాడు కదా, వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఫిజికల్ అటాచ్మెంట్ పాల్గొని ఇది కొంపదీసి నీ మీద ప్రేమ కాదు, నేను వదిలేస్తాను, నా అవసరం తెచ్చుకున్నాను, నువ్వు చాలా విషయాలు తెలుసుకుంటావు, కుళ్ళి ఏడుస్తావు. అసలు ఆగలేకపోతున్నాడు. బండి వేసుకుని అటే పరిగెట్టడం, హారన్ కొట్టడం, బండి దూరం పెట్టడం, వెళ్ళడం. అసలు నేను ఎక్కడ ముందు తెలుసుకుంటానని ముందు జాగ్రత్తకి ఆడ తిరిగి వచ్చావా, ఏడ తిరిగి వచ్చావా, అసలు ఆ అమ్మాయిని ఖాళీ చేపించడం ఎందుకు? ఫ్రెండ్ అడిగా నేను అన్నాక, అంటే ఆమె క్యారెక్టర్ లూజు ఇట్లా అని చెప్తే ఇట్లా అంటా అని నేను ఈయనతో అన్నా. ఎందుకు వస్తున్నావంటే నేను ఏం రావట్లేదు అంటున్నాడు. మరి వచ్చినాడు కూడా నన్ను ఎట్లా నేనే మెంటల్ గా అయిపోయి చచ్చిపోయేలాగా చేద్దాం అనుకున్నాడు మేడం. ఆ చెప్పులు ఫస్ట్ షూస్ వేసుకెళ్తాడు కావాలని నా ఎదురుగా, తర్వాత మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్కి వస్తాను మేడం. లంచ్ అప్పుడు ఆ చెప్పులు మళ్ళీ అక్కడే దగ్గర పెడతాడు, ఇక్కడ తలుపు దగ్గర. అది చూసి నువ్వు బాగా ఆలోచించి చచ్చిపోతావు అని చెప్పేవాడు. ఇన్ని తిడుతున్నా ఆ నుంచి బండి దాకా తిడుతున్నా చచ్చిపోవట్లేదండి. లాగేయడము, తన్నడము, పిల్లలు ఎదురుగానే మీద పడడం, ఆ అమ్మాయికి ఇంప్రెస్ చేయడానికి ఇది నాకు ఇష్టం లేదని ఇదేంటి ఆ పిల్లకి చెప్పడం. మేఘన, మా అమ్మాయి పేరు మేఘన, 11 ఏళ్ళు మేడం. మేఘన దీనికి వెరైటీ చేస్తాను అంటే అసలు ఆ పిల్ల పేరు చెప్పి ఆ అమ్మాయికి చెప్పడం అనమాట. దీనికి ఇదే ఇష్టం, మొగుడంటే ఇష్టం, ఎవరిదే ఇదే మేడం. అసలు నేనేమో స్కూల్కి వెళ్ళేసి వచ్చి పిల్లలకి చదువు చెప్తా ఉంటే ఈయన ధ్యాస అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇదే మాట్లాడడం, ఇంకే వేరే బరువు వద్దు, బాధ్యత వద్దు. టీచర్ మేడం, ఈయన గెస్టెడ్ హెచ్ఎం. పైసలేమో ఇది ఇంకా అప్పటికి వీళ్ళకి భూములు ఉన్నాయి మేడం. భూములు అప్పుడు ఆ టైంలో అవి వచ్చినాయి దందా, దానివల్ల ఇంకా పైసలు అన్ని వచ్చినాయి. దీంతో అవసరం ఏంటో అనుకున్నా, ఇట్లా చేసాడేమో అనుకున్నాం మేడం. మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ ఇట్లాగే తిరగడం అయిపోయింది. బాబుని ఒక రోజు తీసుకెళ్లి చూపించి మళ్ళీ అదేంటి మీ అమ్మకి చెప్పరా, ఫోన్ చూపించావు బయట ఉంచావు అంతే కదా, వ్యవస్థతో ఉంటే చూడరా దాన్ని, మీ అమ్మకి చెప్పినా చేతులు నరికేస్తుంది అని. వేరే వాళ్ళు రెంట్కి వస్తే వాళ్ళకి అది వచ్చి మళ్ళీ మీరు ఖాళీ చేస్తారా లేదా, అక్కడ చాలా ఇల్లులున్నాయి, అది ఎంతకి ఇచ్చింది, మీరు ఖాళీ చేయండి అని చెప్పడం. అది వచ్చి నీ చేతులు నరికేస్తుంది. నేను అన్నది ఎందుకు నువ్వు ఆ అమ్మాయికి, ఎందుకంటే నాకు అనుకూలంగా చేస్తుంది. బ్లూ సీడీస్ వేసుకుని రోజు చూసేవాళ్ళు మేడం.
నువ్వు చేసిన దాని తప్పుని మళ్ళీ దాన్ని నేను అనలేదు. అట్లా ముందే అక్కడ అంతా స్టాఫ్లు అంతా ప్రిపేర్, ఒక్కరితో కాదు మేడం, ప్రతి మండలంలో మగ అబ్బాయిలు వాళ్ళకు కూడా అన్నదమ్ములు చెల్లెలు అక్క చెల్లెలు ఉంటారు మేడం. అంతా గలీజ్. మొన్న బార్కి తీసుకెళ్ళాడు మేడం పిల్లోని తీసుకెళ్ళి, అప్పుడే ఫోన్ చేస్తే వస్తున్నా నీకు చేస్తున్నా, బండది ఉంది, నేను బండది అని అంటాం మేడం. అసలు ఒక్కరోజు ప్రతి వస్తువుని అడగండి మేడం, తీసుకొస్తాను నేను మగోళ్ళకి తీసుకొస్తుంటే ఈయనేమి తిరుగుడు ఇవే మేడం, ఎప్పుడు చూసినా ఇదే ధ్యాస. సీడీలన్నీ అవే, సెల్ ఫోన్లన్నీ అవే. పాప నేను రెసిడెన్షియల్ వేయాల్సిన అవసరం ఏముంది మేడం, 6th క్లాస్. మరి అందరు వచ్చి నువ్వు పిల్లలు అక్కడ పోండి, ఇప్పుడే మారుతాడని ఎట్లా అనుకుంటారు? ఇల్లు మీదే ఉంది, ఇల్లు కోసమే వస్తాడు మరి. 5-6 నెలలు వెళ్ళిపోతాడు, వస్తాడు మేడం. ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పు, డిసిషన్ చెప్పు అని అంటాడు మేడం. నేనేం మాట్లాడాను, నేను ఎట్లా చెప్తాను మేడం? సరే అని అంటాడు. రాసి ఇవ్వాలంట ఆయనకి. రాసి ఇవ్వను అనేసరికి ఒకసారి సామాన్లన్నీ, అంతకుముందు బట్టలతో వెళ్ళేవాడు నెలలు, సామాన్లన్నీ వేసుకుని వెళ్ళిపోయి ఫోన్లు చేస్తాడు. 60 కాల్స్ అట్లా చేస్తే నేను ఎత్తలేదు. వచ్చేసి నా అల్మారా తీసేసి పెళ్లి ఫోటోలు కాలుస్తాడంట, మళ్ళీ ఇవి కాలుస్తాడంట మేడం, నా ఫైల్. సరే పోలీస్ స్టేషన్ ముందే నాకు ప్రొటెక్షన్ ఏమైనా ఇస్తారేమని అడిగితే ఊరికి పిలిచారు మేడం. కేసు ఏమైనా పెట్టాలంటే వద్దన్నా మేడం. ప్రతిసారి అస్మిత వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే వీడు పడుకోవాలి, దమ్ముంటే వాడు ఆ ఇంటి ఓనర్ వీడు, ఆ సీడీలు ఎందుకు ఫ్రెండ్స్ ని వాళ్ళు తీసుకొస్తావు అంటే వాళ్ళు ఊరికే సీడీలు వాడిని వచ్చాడే, ఇవే మాట్లాడతాడు మేడం. అసలు మాట్లాడటానికి వీలుండే, మళ్ళీ మాట నోరెత్తకుండా చేస్తాడు. ఇదంతా నిజమేనా? 100% లేదు. అంటే ఊరికే అంటే ఈ మాటలు భరించలేక నేను కొంత మాట్లాడింది మాత్రం వాస్తవం. అంటే చెడు మాటలు మాట్లాడింది, ఆ చెడు మాటల వరకే ఉక్రోషం లేకపోతే అంటే నేను ఇందాకే అన్నాను, మీరు నాకు నిజం చెప్పాలి. ఎందుకంటే ఒక భార్య ఇంతగా దూరంగా ఉండిపోవాలి, నా మొగుడు నాకు వద్దు అనుకోవటంలో ఏదో బలమైన కారణం ఉండాలి. మరి 12 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని కన్నాక ఇక్కడ కాపురం చేసి ఏదో ఒక కారణం మీరు కూడా ఇవ్వకపోతే ఈ మనస్తత్వం ఆవిడకి డెవలప్ అవ్వదు కదా. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మేడం. పిల్లల్ని చూడలేదని చెప్తుంది. పిల్లల్ని నేనే తీసుకెళ్ళేవాడిని హాస్పిటల్కి. ఎప్పుడు జ్వరం వచ్చినా పిల్లల్ని అడగండి, పిల్లల్ని తీసుకుపోయి ఆమె ఏం చెప్తుంది, పిల్లల్ని వ్యవస్థగా చూపించని చెప్తుంది. ఆ చిన్న పిల్లోడు, వానికి ఏం తెలుసు? వాడు చిన్నగా ఉన్నప్పుడు అరే వాడిని ఇంకొకరిని తీసుకెళ్ళి, మా ఫ్రెండ్ని కూడా, అరే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినమాట ఆ ఇల్లు చూపెట్టరు అని చెప్పి వాడు తీసుకుపోయి పాత రెంట్ కార్డు చూపెట్టిండు. మరి ఆ ఇల్లు చూపెట్టాలి కదా మేడం, అది కూడా కాదు. మళ్ళీ ఇంకొకరితో ఫోన్ చేపిస్తుంది ఈమె, ఒక అమ్మాయితో, నేను మీ ఇద్దరిని కలిపినా కదా, మీ ఇద్దరిని కలిపినా నాకు డబ్బులు ఇవ్వంటే నేను మళ్ళీ వచ్చిన 5 నిమిషాలు అక్కడికి వచ్చి చూసాక లేదు. ఎవరితో చేపించినామంటే అలానా అమ్మాయితో చేపించిన అని చెప్తా, ఎవరితోనే ఫోన్ చేపిస్తుంది. ఇది కథ కాదు జీవితం.